బంగ్లాదేశ్ ఎన్నికల సస్పెన్స్ వీడింది. బీఎన్పీకి జమాత్కు మధ్య పోటాపోటీగా కొనసాగిన ఎన్నికల్లో చివరకు విజేతగా బీఎన్పీ లేదా తారిక్ రెహమాన్ నిలిచాడు. బంగ్లా ప్రజలు తారిక్కు స్పష్టమైన మెజార్టీ అప్పగించారు. శనివారం నాడు ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఢాకా నుంచి వార్తలు అందుతున్నాయి. ఇక ఫలితాల పట్ల జమాతే ఇస్లామీ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటింగ్ పట్ల పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. మొత్తానికి చూస్తే బంగ్లాదేశ్ ఎన్నికలు వార్ వన్ సైడ్లా ముగిశాయి. మరి ఇండియాతో తారిక్ రెహమాన్ సంబంధాలు ఎలా ఉంటాయో ప్రత్యేక కథనంలో చూద్దాం. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనించింది. జూలై 2024లో విద్యార్థుల జాబ్ కోటాతో మొదలైన ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది. విద్యార్థుల ఉద్యమాన్ని అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేశారు. పోలీసుల కాల్పుల్లో సుమారు 1400 మంది విద్యార్థులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యావత్ దేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కడంతో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. బంగ్లాదేశ్ మిలిటరీ ఆగస్టు 5, 2024లో ఆమెను న్యూఢిల్లీలో దించేసి వెళ్లిపోయింది. అటునుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్గా మహ్మద్ యూనుస్ కొనసాగారు. ఆయన ఎట్టకేలకు 18 నెలల తర్వాత ఎన్నికలు జరిపించారు. ఇక ఈ ఎన్నికల్లో ఖలీదా జియా పార్టీ, బీఎన్పీకి ముస్లిం మత ఛాందసవాదుల పార్టీ జమాత్-ఏ ఇస్లామీల మధ్యనే నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. ఒపీనియన్ పోల్స్లో బీఎన్పీ 33%, జమాత్కు 29% ఓట్లు దక్కే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. కానీ తీరా చూస్తే జమాత్ను ఓటర్లు పెద్దగా ఆదరించలేదనేది స్పష్టంగా తేలిపోయింది. ఇక బీఎన్పీ 3/2 మెజారిటీని సునాయాసంగా దక్కించుకోనుంది. ఇప్పటికే అధికారికంగా 196 సీట్లు సాధించింది. మరో 5 సీట్లు సాధిస్తే 3/2 మెజారిటీ వచ్చినట్లే. అయితే బంగ్లాదేశ్లో మ్యాజిక్ ఫిగర్ మాత్రం 150 సీట్లు దక్కితే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. జమాత్-ఏ ఇస్లామీ 2వ స్థానంలో నిలిచింది. వివిధ పార్టీలతో కలిసి పోటీ చేసి 63 సీట్లు సాధించగలిగింది. అయితే ఫలితాలపై పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. ఓట్ల లెక్కింపు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫలితాల తర్వాత జమాత్ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు, నాయకులు లేకుండా పూర్తిగా బోసిపోయింది. గురువారం రాత్రి వరకు అధికారంలోకి వచ్చేది తామే అనే ధీమాతో ఉన్నారు జమాత్ నాయకులు. ఇక బీఎన్పీ శనివారం నాడు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని తెలుసుకున్న తర్వాత ఢాకాలోని మోగ్ బజార్లో పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సీన్ రివర్స్ అయింది. కార్యకర్తలతో కలకలలాడే జమాత్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు లేక వెలవెలబోయింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత ప్రజల్ని ఉద్దేశించి జమాత్ చీఫ్ మాట్లాడతారని పార్టీ వర్గాలు చెప్పాయి. బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా వక్రుల్ ఇస్లాం అలంగీర్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని చెప్పారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో జమాత్-ఏ ఇస్లామీ పుంజుకోవడానికి షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ కారణమని ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద పార్టీగా జమాత్ ఎదిగిందన్నారు. ఒకప్పుడు బీఎన్పీకి మిత్రపక్షంగా ఉన్న జమాత్ ఇప్పుడు శత్రువుగా మారింది. గతంలో ఎన్నికల్లో పాల్గొనకుండా జమాత్ను నిషేధిస్తే ఈసారి అవామీ లీగ్ను నిషేధించారు. ప్రస్తుతం బీఎన్పీకి ప్రత్యామ్నాయంగా జమాత్ ఎదిగింది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తారో అప్పుడు దేశంలో తీవ్రవాదులు, మతతత్వవాదులు పుట్టుకొస్తారని, అదే బంగ్లాదేశ్లో జరిగిందని మీర్జా ఫక్రుల్ వివరించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జమాత్ ఎదగడానికి కారణం అవామీ లీగ్ పార్టీని అని ఆయన ఆరోపించారు. ఇక బంగ్లాదేశ్లో తారిక్ రెహమాన్ శనివారం నాడు ప్రధానమంత్రిగా పదవి ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. మరి బంగ్లాదేశ్లో ఉండే హిందువుల సంగతేంటి? ఇండియాతో ఆయన సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే విషయానికొస్తే ఇండియాతో డ్యామేజ్ అయిన సంబంధాల్ని రిపేర్ చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని పలుమార్లు చెప్పారు. అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో ఉండడం ఆయనకు కాస్త విసుగు కలిగించే అంశమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే అక్కడ వారసత్వ రాజకీయాలు కొనసాగుతాయన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే. షేక్ హసీనా లేదా ఖలీదా జియాల కుటుంబాలే అక్కడ అధికారంలో ఉంటాయి. మూడో పార్టీకి అవకాశం లభించదు. ఇక బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల్ని పొరుగుగానే ఉన్న ఇండియా కూడా శ్రద్ధగా గమనించింది. ఫలితాల సరళి తెలియగానే ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పార్టీ ప్రజాస్వామ్యయుతంగా, ఉదారంగా, సైద్ధాంతికంగా పనిచేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇక తారిక్ విషయానికొస్తే 17 ఏళ్ల పాటు లండన్లో ప్రవాసంలో ఉన్నారు. ఆయనపై షేక్ హసీనా పలు కేసులు నమోదు చేయడంతో ఆయన లండన్ పారిపోయాడు. గతేడాది డిసెంబర్లో ఢాకాకు చేరుకున్నారు.
ఇక బంగ్లా ప్రజలు ఆయన్ను తారిక్ చియా అని పిలుస్తూ ఉంటారు. లండన్ నుంచి రాగానే ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ బంగ్లాదేశ్ ఫస్ట్ ఎజెండాతో ముందుకు పోతానని చెప్పుకొచ్చారు. అమెరికాలో ట్రంప్ మాదిరిగా అమెరికా ఫస్ట్ తరహాలో తన పాలన ఉంటుంది అన్నారు. అలాగే ప్రాంతీయ పవర్ హౌసెస్ అయిన ఇటు ఇండియా, చైనా, పాకిస్తాన్తో సమదూరం పాటిస్తామన్నారు. అయితే ఈ ప్రకటన ఇండియాకు కాస్త ఊరట కలిగించే అంశమే. ఎందుకంటే యూనుస్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇటు చైనా, అటు పాకిస్తాన్కు దగ్గరై ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నాడు. ఇక తారిక్ రావడం వల్ల ఇండియాకు పెద్ద ఇబ్బంది ఉండదు. ఇదిలా ఉండగా ఇండియా, బంగ్లాదేశ్లో సుమారు 4000 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటాయి. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, విద్యుత్ సరఫరాతో పాటు కనెక్టివిటీ కొనసాగుతుంది. ఇక బంగ్లాదేశ్ యువత మాత్రం ఇండియాకు వ్యతిరేకంగా ఆగ్రహంతో ఊగిపోతోంది. షేక్ హసీనాను ప్రధాని పదవి నుంచి దించిన తర్వాత ఆమె ఇండియాకు రావడం జరిగింది. యూనుస్ ప్రభుత్వం హసీనా అరాచకాలపై అంతర్జాతీయ కోర్టు ద్వారా విచారణ జరిపించారు. కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. ఇక యూనుస్ ప్రభుత్వం హసీనాను తమకప్పగించాలని ఇండియాను డిమాండ్ చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక తక్షణమే తారిక్ ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాల్సిన సమయం ఆసన్నమవుతోంది. ఇండియా కూడా బంగ్లాదేశ్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి కనబరుస్తోంది. ఇదిలా ఉండగా తారిక్ తల్లి మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఖలీదాకు కావాల్సిన వైద్య సాయం అందిస్తామని ఆఫర్ చేశారు. దీనికి బీఎన్పీ కూడా తక్షణమే మోదీకి ధన్యవాదాలు తెలిపింది. ఖలీదా జియా మృతి తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఢాకా వెళ్లారు. ప్రధానమంత్రి సంతాప లేఖను తారిక్కు అందజేసి వచ్చారు. శుక్రవారం నాడు ప్రధానమంత్రి తారిక్ పార్టీ గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నానని చెప్పారు. కాగా తారిక్ లండన్ నుంచి ఢాకాలో దిగిన వెంటనే నాట్ ఢిల్లీ, నాట్ పిండి అంటూ తనకు బంగ్లాదేశ్ ముఖ్యమన్నారు. అయితే ఇండియా, పాకిస్తాన్కు సమదూరం పాటిస్తానన్నారు తారిక్ రెహమాన్. అయితే ఎన్నికల సందర్భంగా బహిరంగ సభల్లో ఆయన ఇండియాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. విద్యార్థి నాయకులు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. 45 రోజుల్లో 15 మంది హిందువుల్ని దారుణంగా హత్య చేశారు. అలాంటి సమయంలో తారిక్ ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడలేదు. ఇక ఆయన చెప్పేదేంటంటే సేఫ్ బంగ్లాదేశ్కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని పలుమార్లు చెప్పారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభాలో 8% మంది హిందువులున్నారు. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తారిక్ రెహమాన్పై ఉంది. మరి శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్న తారిక్ 2.0 పాలన ఎలా ఉంటుందో త్వరలోనే తేలిపోతుంది. ఇక హిందువులు ప్రశాంతంగా నిద్రపోవచ్చని ఆశిద్దాం.